కార్మికులు ఈరోజు 38,000 మంది కార్మికులు ఉన్నారు. సుమారు 18,000 మంది రిటైర్ అయ్యారు. కొంతమంది వీఆర్ఎస్ తీసుకున్నారు, కొంతమంది చనిపోయినారు. వీళ్ళ ప్లేసుల్లో కొత్త ఉద్యోగాలు ఇవ్వక ఉన్న వాళ్ళ మీద తీవ్రమైనటువంటి పనిభారం మరి వీళ్ళ కోసం, నిధుల కోసం, నియామకాల కోసం తెలంగాణ అనుకున్నాం. కానీ ఇక్కడ 18,000 ఖాళీలైనవి, ఒక్క నియామకం కూడా చేపట్టలేదు. ఇది ఎవరి స్వార్థం కోసం ఈ నినాదాలు పనిచేసిన ప్రజలు అర్థం చేసుకోవాలా. ఇక రెండవది ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగుల కన్నా 28% వేతనాలు తక్కువ ఉన్నాయి. మాకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా వేతనాలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ పెట్టింది. అదే అడుగుతున్నాం. ప్రభుత్వంలో విలీనం అనే అంశం కూడా తీసుకొచ్చింది. మీరు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టారో అదే మాకు అమలు చేయమని మేము అడుగుతూ ఉన్నాం. పని భారం ఎంత పెరిగిందంటే సార్ నమ్మండి, రోజుకు 14 నుంచి 16, 17 గంటల పని చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఫలితంగా ఆర్టీసీ కార్మికుల యొక్క జీవన ప్రమాణాలు దెబ్బతింటున్నాయి, ఆరోగ్యం దెబ్బతింటుంది, బీపీ షుగర్ పేషెంట్లు అవుతున్నారు. కాబట్టి మేమేం చెప్తున్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం లాగా పంతానికి పోయి మా అమాయకులైనటువంటి కార్మికుల్ని వేధించడం కరెక్ట్ కాదని చెప్పి మేము చెప్తా ఉన్నాం సార్. ఇమ్మీడియట్లీ ఇప్పటికైనా ఇది ప్రజాప్రభుత్వం అని అన్నప్పుడు మేము ప్రజల్లో భాగం కాదా? ఇప్పుడు మహాలక్ష్మి తీసుకొచ్చిన తర్వాత విపరీతమైన పరిభారం పెరిగింది, మీరు చూస్తూ ఉన్నారు. ఒక్క బస్సులో 120, 130 మందిని మోస్తున్నాం. చెమటలు గారిపోతున్నాయి. ఒక్క రోజు వేసుకునే బట్టలు మొత్తం చెమటమయం అయిపోతున్నాయి. అయినా మా పట్ల ఎందుకు ఈ ప్రభుత్వం జాలి చూపించట్లేదు, కనీసం కరుణ చూపించట్లేదు? ఇంత మొండిగా వ్యవహరించడం ఏమాత్రం కూడా పద్ధతి కాదు. కేసీఆర్ ప్రభుత్వం మొండిగా వ్యవహరిస్తే ఏమైందో మనకు తెలుసు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి జేఏసీతో చర్చలు జరిపి మా న్యాయమైన డిమాండ్లని 2 PRCలు ఇవ్వాలా, మా బకాయిలు ఇవ్వాలా, ఫ్రింజ్ బెనిఫిట్స్, తర్వాత ఇతర అలవెన్సులు అవి 2013 నాటి ఉన్నాయి, ఇవి మార్చాలా. ఇవన్నీ ఏం లేకుండా నానా గోస అరిగోస పడుతుంది. కాబట్టి ప్రభుత్వం ఆలోచించి వెంటనే ఈ సమ్మెను విరమింపజేసి ప్రజలను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చేలా తీసుకురావాలని కోరుతూ, అట్లాగే జేబీఎం బస్సులు ఏదైతే ఉన్నాయో అవి ప్రైవేటీ. ఆ జేబీఎం బస్సులు ఈరోజు హైదరాబాద్ మొత్తం అయినాయి అనుకో, మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. ఆర్టీసీ అనేది హైదరాబాద్ మొత్తం ప్రైవేట్ అయిపోతుంది. కాబట్టి ఈ ప్రైవేటీకరణ వైపు కాకుండా ప్రభుత్వమే ఆ జేబీఎం బస్సులు కాకుండా ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొని ఆర్టీసీలకు ఇచ్చి నడపాలని కోరుతాము.